పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండడంతో చాలా మంది ఈవీ వైపు మళ్లుతున్నారు. ఇప్పటికే ఈవీ కార్లు, ఈవీ స్కూటీలు వచ్చాయి. తాజాగా ఈ లూనా కూడా వచ్చేసింది. 50 ఏళ్ల క్రితం కైనెటిక్ లూనా చాలా ఫేమస్. ఆ తర్వాత వీటిపై ఇంట్రెస్ట్ తగ్గడంతో వాటి ఉత్పత్తి నిలిపివేశారు. ఈ లూనాని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఫిబ్రవరి 7వ తేదీన ఆవిష్కరించారు. ఆటోమోటివ్ పరిశ్రమలో ఈవీ అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. ఇక ఈ లూనా ధర 69,990 రూపాయల నుంచి ప్రారంభమవుతుందని కంపెనీ పేర్కొంది. ఈ లూనా టైర్ సిటీలకే కాకుండా టైర్ 2, టైర్ 3 నగరాల్లో అంటే భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా చొచ్చుకుపోయే సామర్థ్యం ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ మోపెడ్ X1 బేస్ వేరియంట్ కి 69,990 రూపాయల ధరని ఈ సంస్థ నిర్ణయించింది. ఈ లూనా హైస్పెక్ X2 వేరియంట్ ధర 74,990 రూపాయలుగా ఉండబోతుంది. ఓషన్ బ్లూ, మల్బరీ రెడ్, యెల్లో, స్పార్క్లింగ్ గ్రీన్ మరియు నైట్ స్టార్ బ్లాక్ అనే 5 కలర్ ఆప్షన్స్ లో కైనెటిక్ ఈ లూనాని అందిస్తోంది సంస్థ. ఈ లూనాని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ మోపెడ్ 16 అంగుళాల వైర్ స్పోక్ వీల్స్ పై నడుస్తోంది. వేగ నియంత్రణ కోసం డ్రమ్ బ్రేక్స్ ని కూడా కలిగి ఉంటుంది. పనితీరు పరంగా ఈ లూనా 110 కిలోమీటర్ల రేంజ్ అందించబోతుంది. దీనిపై గరిష్టంగా గంటకి 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 150 కేజీల వరకు పేలోడ్ ని తీసుకువెళ్తుంది. ఈ లూనా మొత్తం 96 కేజీల బరువుతో రాబోతుంది. ఇక కైనెటిక్ ఈ లూనా టీవీఎస్ ఎక్సెల్ 100 కంటే చాలా ఖరీదైంది. ప్రస్తుతం భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుతున్న మోపెడ్ టీవీఎస్ ఎక్సెల్. దీనికి గట్టి పోటీని ఇచ్చేందుకే సంస్థ ఈ మోపెడ్ ని ప్రవేశపెట్టింది. త్వరలో టీవీఎస్ మార్కెట్ ని ఈ సంస్థ ఢీకొడుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ లూనా ఖరీదు ఎక్కువగా ఉన్నప్పటికీ దీనిలో ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉండడం వల్ల దీనిపై చాలా వరకు ప్రజలు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. ఇక కైనెటిక్ ఈ లూనాని కంపెనీ అధికారిక వెబ్సైట్ ద్వారా 500 బుకింగ్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ లూనాని అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో కూడా కొనుగోలు చేయవచ్చు.